దీన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని మందిర సహవాసంలో ఆసక్తి కలిగి ఆయన సన్నిధిలో దేవుడు ఉన్నాడనియు, ఆయన వచ్చు వారికి ప్రతిఫలం ఇచ్చువాడు అనియు నమ్మాలి కదా. ఆ రీతిగా మనం వస్తే దేవుడు తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు. మానక దేవుని సన్నిధిలో మనం కనబడాలి. పిల్లలు, నేను ముగింపులోకి వచ్చేస్తున్నాను. మనము దేవుని గుణలక్షణాలు, దేవుడంటే ఏంటో మనకు సరిగా అర్థం కాకపోతేనే ఇటువంటి జరుగుతాయి. నీకు దేవుడంటే సరిగా అర్థం కావాలి. మరి ముఖ్యంగా మీరు పిల్లలను పెంచేటప్పుడు ముందు తల్లిదండ్రులైన వారు ప్రార్థనలో ఉండాలి. ఆ ప్రార్థన మీ పిల్లలకు నేర్పించాలి. మీరు అలా నేర్పించకపోతే 10th క్లాస్ వరకు మీ పిల్లవాడు సండే స్కూల్లో కనబడతాడు. 10th క్లాస్ తర్వాత మీ పిల్లవాడు దేనిలో కనబడ్డు? మందిరంలో. ఒకేసారి పెళ్ళికి కనబడతాడు, ఒకేసారి పేరు పెట్టమని వస్తాడు, ఆ తర్వాత అన్నప్రాసకు కనబడతాడు, ఆ తర్వాత మళ్ళీ మనవడు పెళ్ళికి కనబడతాడు. ఇది కళ్యాణ మండపమా? దేవుని మందిరం అంటే ఏంటి? ఆరాధన స్థలం. ఇది దేవుడు నిలిచే స్థలమని బైబిల్ చెప్తుంది. దేవుని దగ్గరికి మనం రాలేకపోతున్నాం. మనం ఎవరైతే దేవుని ఇంటిని ప్రేమిస్తారో వారు మాత్రమే పరలోక ఆ ఇంటిలోకి ప్రవేశిస్తారు. పరలోక ఇంటికి వెళుతున్నట్టుగా నువ్వు రావాలి దేవుని మందిరానికి. ఈ మందిరంలో నీవు సరిగా భక్తి చేస్తేనే పరలోకానికి నువ్వు చేరుకుంటావు. కొంతమందికి దేవుడు లేకుండగానే వారి జీవితాలు గడిచిపోతున్నాయి. ఆరాధన లేకుండగానే గడిచిపోతున్నాయి. వెంట పెట్టుకుని తెచ్చుకోవాలి పిల్లల్ని. బాలుడు నడవలసిన త్రోవని ఎప్పుడు నేర్పించాలి? వాడు బాలుడుగా ఉన్నప్పుడే. నూనూగు మీసాల్లో వచ్చేసాడు అనుకోండి, ఓ అమ్మ చెప్పావు కానీ అంటాడు. నీ మాట వినడు. ఎప్పుడైతే నీ మాట వినకపోతాడో వాడు చేతులర తన జీవితాన్ని నాశనం చేసుకుంటాడు. ఇక జీవితంలో మందిరానికి రాడు. భోజనాలకు వస్తాడు, పెళ్లికి వస్తాడు, అమ్మాయి కోసం, బిడ్డ కోసం వస్తాడు, పేరు కోసం. ఇక అంతే వాడి జీవితం. ఇక వాడు బాప్తిసం పొందుకోవడం కానీ తీసుకున్న వాళ్ళు బాగున్నారా, ఇటువంటి నెపాలు మోపడానికి వస్తుంటాడు. దేవుడు కుటుంబాన్ని కట్టుకుంటే ఆ కుటుంబాన్ని నరకంగా తల్లిదండ్రులైన వాళ్ళు చేసుకోకూడదు. అది ఒక మందిరంగా తయారు చేయాలి. కుటుంబం కూడా ఒక మందిరంలా తయారవ్వాలి. ఇక్కడికి వచ్చావు, ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా నువ్వు పాటలు పాడుకోవాలి, అక్కడ కూడా నువ్వు ప్రార్థన చేసుకోవాలి, అక్కడ కూడా నువ్వు బైబిల్ చదువుకోవాలి, అక్కడ కూడా అనవసరమైనవి వినకుండా ఫోన్లో దేవుని యొక్క సేవకులు చెప్పుకొచ్చిన మాటలు నీవు వినాలి. మందిరానికి వచ్చి ఏ రీతిగా వింటున్నావో ఇంటికి వెళ్ళి కూడా దేవుని యొక్క వాక్యాలు కూడా వినాలి. అప్పుడే నీ కుటుంబం పాలు తేనెలు ప్రవహించు దేశంగా ఉంటుంది. అప్పుడు నీ కుటుంబం ఆత్మీయంగా క్షేమంగా ఉంటుంది. ఈరోజు మందిరానికే రాని స్థితి మీ బిడ్డలకుంటే వెళ్ళి వచ్చే వారం నుంచి తప్పకుండా మనమందరం మందిరానికి వెళ్ళాలి. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమని ఎవరు చెప్పారు? యెహోషువ చెప్పాడు. ఇంకెవరని చెప్పారు అలాగా?
కుటుంబాలు కుటుంబాలుగా రేకాబు ఆ సంతతి వారంతా కూడా దేవుని ఆ మందిరంలో ఉన్నారు. తర్వాత ఇంకెవరు ఉన్నారు అలాగా? ఏమ్మా రావాలి, మీకు ఇంకా రావాలి. దేవుని సన్నిధిలోకి కుటుంబాలు కదలి వచ్చారు. అలా నీ కుటుంబం కదలి రావాలి. నువ్వు ఒంటరిగా వస్తే ఉపయోగం ఏమి ఉండదు. నువ్వు వెళ్ళవు, ఆ వెళ్ళే వారికి నువ్వు ఇబ్బంది కలిగిస్తావు. నువ్వు మందిరానికి వచ్చావనుకో, నువ్వు నిజంగా విశ్వాసమైతే ఆ వాళ్ళందరినీ కదిలి వచ్చేటట్టుగా నువ్వు ఉపవాసం ఉండి ఇంట్లో ప్రార్థన చేస్తావు. వాళ్ళని తిట్టుకుంటా వాళ్ళని శపిస్తా ఉంటే వాళ్ళేమొస్తారు? నా భార్య మంచిది కాదంటాడు, మా తల్లి మంచిది కాదండి, నోటి నిండా బూతు మాటలేనండి, మా నాన్న కూడా తిడుతుందండి. ఇంకేమొస్తారు నీ పిల్లలు? అందుకోసమే గుణవతి ఏం చేస్తుందంటే తన ఇంటిని కట్టుకుంటుంది ఆత్మీయంగా. ఈరోజు లుదియాలాగా ఆ కుటుంబం యావత్తు దేవుని సంధికి వచ్చింది. శరసాల నాయకుడు కొర్నేలి ఆ కుటుంబాలు దేవుని సన్నిధిలో నిలిచినాయి. జక్కయ్య కుటుంబం యావత్తు దేవుని సన్నిధిలో నిలిచింది. ఇది కుటుంబ వ్యవస్థను స్థాపించిన వాడు ఆయన. కుటుంబాలుగా దేవుని సన్నిధిలో మీరు ఫలించాలి. ఒంటరిగా ఆయన ఉండుట ఆయనకి ఇష్టం లేదు. అందుకోసమే ఆయన వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసి కుటుంబాలుగా ఆయన రమ్మని ఆహ్వానం పలుకుతున్నాడు. ఆయన ఎఫెసీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 14వ వాక్యంలో మీరు చదివినప్పుడు అక్కడ ఉన్న మాట ఏంటంటే, ఈ హేతువు చేత పరలోకమందు భూమి యందు ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి స్థాపించబడిందో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని ప్రార్థిస్తున్నాను. అర్థమవుతుందా? భర్తగా నీ భార్యని తెచ్చుకోవాలి, భార్యగా నీ భర్తను తెచ్చుకోవాలి. వదిలిపెట్టకూడదునేమో. అక్కడ పని అంటాడు, ఇక్కడ పని అంటాడు, పని తర్వాత దేవుని సన్నిధి ముఖ్యం. నేర్పించాలి, నీ బిడ్డలకు నేర్పించాలి. డబ్బులు కాదు నువ్వు నేర్పించాల్సిందే, తిండి కాదు నువ్వు నేర్పించాల్సిందే. నువ్వు నేర్పించాల్సింది భక్తి జీవితం, విశ్వాస జీవితం నువ్వు నేర్పించాలి. అప్పుడు వాడు పెద్దవాడైనప్పుడు వాడు చెడిపోడు. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, ఒకసారి ఆలోచన చేయండి. యేసయ్య ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన మందిరంలోనే భక్తి జీవితానికి మాదిరి చూపించి వెళ్ళాడు. ఇంకా ఏం చేశాడు తెలుసా? ఆయన రమ్మని పిలుచుకున్నాడు. ఆయన పిలుచుకొని శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. పాపులను పిలవచ్చి తినని పరిశుద్ధులుగా చేసుకున్నాడు. రోగగ్రస్తులను పిలిపించుకొని వారిని బాగు చేశాడు. ఆయన దగ్గరకు వచ్చిన వారందరికీ ఆశీర్వాదం పంపించినాడు. మందిరానికి వచ్చి వెళుతున్న నీవు దేవుని ఆశీర్వాదం పొందుకొని వెళ్ళాలి. దైవ సేవకునితో కాసేపు మాట్లాడి ఆ సేవకుని చేత ప్రార్థించుకొని మనం వెళ్ళేటట్టు ఉండాలి. దైవ సేవకులకు మన కుటుంబంలో ఉన్న కొన్ని సమస్యల గురించి మాట్లాడుకోవాలి. సహోదర సహోదరులు కలిసి కొద్దిసేపు మందిరంలో మాట్లాడుకోవాలి. ఒకరి బాధలు, ఒకరి సమస్యలు ఒకరు చెప్పుకొని ప్రార్థన చేసుకోమని ప్రేరేపించబడాలి. మీరు ఈరోజు దేవా, ఇక్కడి నుంచి నేను మందిరాన్ని నిర్లక్ష్యం చేయనయ్యా. అందుకోసమే అంటాడు, నా మందిరమందు నాటబడిన వారు ధన్యులు అంటాడు. నాటబడాలి. నీవు ఖర్జూరము చెట్టు వలె దేవుని మందిరములో వారు నాటబడ్డారంట. ఎవరైతే నాటబడ్డారో ముసలి ప్రాయంలో కూడా వారు అంటే దాని అర్థం ఏంటి? ఆ ప్రాయంలో కూడా వారు భక్తి చేస్తున్నారట. ఆ ప్రాయంలో కూడా, ముసలి ప్రాయంలో కూడా దేవుని పాటలు పాడుకుంటారు, దేవుని గణపరుచుకుంటున్నారట. దేవా, నేను చనిపోయేంత వరకు నాయన, నేను నా భార్య, నేను నా భర్త, నా పిల్లలు దేవుని మందిరాన్ని విడవకుండా మేము వస్తామని ప్రార్థన చేసుకోండి. దేవుని మందిరం
అసలు మందిరం అంటే తెలియకుండా, దైవ సేవకుడు అంటే, దేవుని ప్రసంగాలంటే అవేమీ తెలియకుండా జీవించే వారిని ఏమంటారు? ఏమంటారు? భక్తిహీనులు అంటారు. భక్తిహీనులు అంటారు. భక్తిహీనుల దీపం ఆరిపోవను, వారి ఆశ భంగమైపోవను. ఎక్కడ కూడా భక్తిహీనులకు ఆశీర్వాదము ఒక్కడే కూడా లేదు. మీరందరూ భక్తుల్లో ఎదగాలి ప్రియులారా. దేవుని మందిరంలో ఉన్న ఆశీర్వాదాలతో మీరు వెళ్ళాలి. అందుకోసమే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నీ కొరకు నేను ఆశపడుచున్నాను. మందిర ఆవరణమును చూడడానికి నా శరీరమును, నా ప్రాణమును కేకలు వేస్తుంది, కేకలు వేస్తుంది. అటువంటి ప్రోత్సాహం, అటువంటి ఉజ్జీవం మన సంఘానికి, యవనస్తులకు, స్త్రీలకు, పురుషులకు ఉండాలి. అప్పుడే రాబో దినాల్లో ఈ సంఘము మరెక్కువగా ఉన్నత స్థాయిలో వర్ధిల్లుతుంటుంది. ఈనాడు చెప్పిన వర్తమానం మీకు ఉండిపోవాలి, గుర్తుండిపోవాలి ప్రియులారా. మళ్ళీ చెప్తున్నాను, విద్యాలయాల్లో మన బిడ్డల జీవితాలు, మనం కూడా చదువుకున్నప్పుడు మనం బాగుపడ్డాం ఆ అక్షర జ్ఞానాన్ని బట్టి. వైద్య ఆలయాలకు వెళ్ళి అనారోగ్యంగా ఉన్న మనల్ని ఆ డాక్టర్ల దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళు బాగు చేశారు వైద్య పరిచర్య ద్వారా. అయితే దేవాలయానికి వచ్చిన మనం ఇంకా బాప్తిసం లేని వాళ్ళు త్వరగా తీసుకోవడానికి ఆశపడండి. ఇంకా దేవునిలో ఎదగక, ఇంకా దేవుని సన్నిధిలో దేవుని బిడలుగా జీవించే ఆ జీవితాన్ని ఇక నుంచి అయినా ప్రారంభించండి. చిరకాలము నేను యెహోవా మందిరములో నేను నివాసము చేసేదాన్ని. నేను కొత్తగా వచ్చినప్పుడు ఓ తల్లి గారి గురించి చెప్పారు. ఆమె మందిరంలో చనిపోయిందండి అని ఓ తల్లి గురించి చెప్పారు. మందిరంలో చనిపోతే మందిరానికి వస్తారా ఏమండి? ఆమె ఆడ కూర్చుంటే అక్కడ దయ్యం ఏముంటుందని ఆడ కూర్చోరు. దాని అర్థం ఏంటంటే అక్కడేమో శరీరం లేదు, అక్కడ మందిరంలోనే ఆమె చనిపోయింది అని నేను విన్న మాట, అది నాకు చాలా సంతోషం అనిపించింది. కారణం ఏంటంటే మందిరం అంటే అంతగా ప్రేమించింది ఆమె. మందిరం అంటే అంత ఆశ కలిగి ఆమె అందరికంటే ముందుగా రావడం, అందరికంటే ముందుగా వచ్చి ఆ పరిచర్యలు చేయడం, సేవకుని అక్కర్లు తీర్చడం. కనుక్కొని మందిరంలో ప్రాణం విడిచినట్టు నేను విన్న ఆ సాక్ష్యాన్ని బట్టి నేను చాలా సంతోషించాను. ప్రియమైన దేవుని పిల్లలారా, కొంతమంది వాక్యం వింటూ చనిపోతారు. ఓ తల్లి గారు జోషి గారి యొక్క వాక్యం వింటూ ఆమె చనిపోయింది. వాక్యం అయిపోయిన తర్వాత ఆమె అలా కిందకి తల వాల్చి చనిపోయింది. చూడండి ఎంత ధన్యకరమైన జీవితం అది. వాక్యం వింటూ చనిపోయింది, వాక్యం వింటూ చనిపోయింది. ఒక ఆమె మందిరంలో చనిపోయింది. ఇంకేమైనా సాక్ష్యాలు ఉన్నాయా? ఇంకేమైనా సాక్ష్యాలు ఉన్నాయా? మీ సాక్ష్యం అలా ఉండాలని నేను ఆశపడుచున్నాను. ఎక్కడో చనిపోవడం కంటే దేవుని వాక్యం చెబుతూ నాలాంటి వారు దేవుని పరిచర్య చేస్తూ దేవుని కొరకు, అయ్యా నేను ప్రాణం వదులుతానయ్యా, నీ కొరకైనా ప్రాణం ఆ రీతిగా వదులుతానయ్యని సమర్పణ చేసుకుంటే తప్పకుండా ఆ రీతిగా ఇస్తాడు. అంతేగాని ఇదిగో నేనంటే ఏమనుకున్నారు, నన్ను ఒక మాట అంటే నేను పాడనాస్తులు తెల్లారి శవం ఏలాడతాను, ఎందుగా మాటలు ఏలాడేది ఏంది? వాళ్ళ ఆయన తిట్టేసి వెళ్ళిపోయాడు, నువ్వు వచ్చేలోపు నేను ఏలాడుతూ ఉంటాను నేను ఒక ఆమె. ఎందుకా మాటలు? విశ్వాసివి, దేవుని మందిరానికి వెళుతున్నా నీవు రావచ్చా? మాటలు రావచ్చా? ఏం మాట్లాడరేంటి? పాపం వాడు భయపడి పనికి వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చేసి ఏమో చేసుకుంటుందేమని ఇక ఆమె దగ్గర కూర్చొని ఆగిపోయాడు. ఇటువంటి బెదిరింపులు దేనికి? ఏం భక్తి జీవితంలో ఉన్నాం మనం?
అదే దేవుని విషయంలో ఆ పౌరుషం ఉండాలి నీకు. నేను బతికితే నా ప్రభు కోసమే బతుకుతానని ఆ పౌరుషం ఉండాలి. నా దేవుని మందిరాన్ని విడిచిపెట్టను నేను కదా. ఎవరంట? వదలక, ఆ అన్న ప్రవక్తి దేవుని మందిరానికి వదలక దేవుని సన్నిధిలో ఉంది. అర్ధరాత్రి అయిపోతా ఉంది. పౌలు గారు వాక్యం చెప్తా ఉన్నాడు. ఒకడు ఏమైపోయాడు తెలుసా? ఐతుక్ అనేవాడు వింటూ 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 కింద పడి చనిపోతాడు. ఇంకొక విషయం జరిగింది. ఆ మందిరంలోనే ఒక వ్యక్తి వాక్యం వింటూ ఉన్నాడు. అతడు అవిటివాడు. లేచి నిలబడన్నాడు పౌలు గారు. బాగైపోయాడు. చచ్చిపోయిన ఐతుకు కోసం వెళ్ళి ప్రార్థించినప్పుడు అతడు కూడా బాగుపడ్డాడు. ఎప్పుడైతే సంఘం క్రమంలో ఉంటుందో ఇటువంటి కార్యాలు జరుగుతాయి. సంఘం ఎప్పుడైతే దేవుని కొరకు వస్తారో, భక్తి చేసినప్పుడు ఆ భక్తి జీవితాన్ని మీరు చేయగలిగితే మందిరంలో దేవుడు కార్యాలు చేస్తాడు. మీ బిడ్డలను దేవుడు అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. మీ బిడ్డలకు భక్తి నేర్పించండి. మీ బిడ్డలకు ప్రార్థన జీవితం నేర్పించండి. దేవుని కొరకు పెంచండి. దేవుని కొరకు వారిని ఫలింపచేయండి. దేవుడు ఈ మాటలు దీవించును గాక. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకోండి. కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకోండి.